సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనక నుండి ఢీకొట్టింది. కాకినాడ నుండి హైదరాబాద్ వస్తుండగా యోలా ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు. 6గురికి గాయాలయ్యాయి. క్షతగాతుల్ని 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైవేపై ప్రమాదానికి గురైన వాహనాలను పోలీసులు పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తు ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శంకర్ అందిస్తారు. శంకర్. రైట్ రవి, సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలో ఉన్న జాతీయ రహదారిపై అయితే ఈ రోజు తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే కాకినాడ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓలా ట్రావెల్ కు చెందిన ఒక ప్రైవేట్ బస్సు ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టడంతో అయితే ఈ ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ ఘటనలో 6గురు ప్రయాణికులకు తీవ్ర అయ్యాయని కూడా తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ఘటనా స్థలంలో ఉన్న ప్రయాణికులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే మొత్తంగా ప్రమాదంపై అయితే సమాచారం అందుకున్న వెంటనే కోదాడ టౌన్ సిఐ శివశంకర్ ఎవరైతే ఉంటారో శివశంకర్ నాయక్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన బాధితుల్ని వెంటనే తక్షణమే 108 సహాయంతో 108 వాహన సహాయంతో అయితే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కనబడుతుంది. అయితే మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కూడా డాక్టర్లతో మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. అనంతరం హైవేపై ప్రమాదాలకు గురైన వాహనాన్ని వెంటనే క్రేన్ సహాయంతో అయితే పక్కకు తొలగించడం జరిగింది. ట్రాఫిక్ ను కూడా వెంటనే క్లియర్ చేశారు. అయితే రోడ్డుపై వాహనాలు రాకపోకలు పునరుద్ధరించినట్లు పోలీసులు అయితే తెలిపిన పరిస్థితి కనబడుతుంది. ఈ ఘటనపై అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా తెల్లవారుజామున ఏదైతే ఉంటుందో ఈ ఓలా ట్రావెల్ కి సంబంధించిన ఈ ప్రైవేటు బస్సు ఏదైతే ఉంటుందో ప్రైవేట్ బస్సు తెల్లవారుజామున అయితే ప్రమాదానికి గురైనట్టు కూడా తెలిసింది. మొత్తంగా ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే అని చెప్పేసి అక్కడ ఉన్న బస్సులో ఉన్న ప్రయాణికులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా 6గురికి అయితే తీవ్ర గాయాలయ్యాయి. సో 6గురిని కూడా వెంటనే 108 సహాయంతో అయితే కోదాడ ఆసుపత్రికి తరలించారు. వాళ్ళకి మెరుగైన వైద్యం అందించేలాగా చూశారు. అయితే మొత్తంగా ఈ యాక్సిడెంట్ అయినప్పుడు మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు కూడా తెలిసింది. అంటే 6గురికి తప్ప మిగతా ఎవరికి కూడా పెద్దగా గాయాలు అయితే ఏం కాలేదు. పెద్దగా అంటే ఊహించిన ప్రమాదం ఏంటంటే 6గురికి తీవ్ర గాయాలు కావడంతో అయితే పెద్దగా ఈ 108 సహాయంతో అయితే హాస్పిటల్కి తరలించిన పరిస్థితి కనపడుతుంది. మిగతా ప్రయాణికులందరికీ కూడా సురక్షితంగా ఉన్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ముందు నుండి వెళ్లే లారీ ఏదైతే ఉంటుందో లారీకి డ్రైవర్ నిద్రమత్తులో ఉండి వెనుక నుండి బలంగా గుద్దడంతో అయితే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. రవి. రైట్, థ్యాంక్ యూ శంకర్.